మనం మొన్ననే మాట్లాడుకున్నాం కదా, బంగారం తగ్గుతుందా పెరుగుతుందా అనే విషయం గురించి మాట్లాడుకున్నాం ఆల్రెడీ. సో ఇప్పుడు ఏమంటున్నారంటే విదేశీయ సంబంధించినవి అన్ని న్యూస్లు తీసుకుంటే కొత్తగా ఏమొస్తుందంటే బంగారం ఇప్పుడు 24 క్యారెట్లు తులం వచ్చేసి మనకి హైదరాబాద్ రేట్ ప్రకారం అయితే 1,60,000 చిల్లర మధ్యలో నడుస్తుంది. ఇప్పుడు కొత్త న్యూస్ ఏంటంటే మనకి లక్ష దగ్గరికి కానీ రూపాయలకు కానీ వచ్చినా డౌట్ లేదు అని అంటున్నారు. ఎందుకంటే రష్యా అమెరికా గొడవలు సెటిల్ అవుతున్నాయి. దానివల్ల అమెరికా వాడి బాధ ఏంటంటే డాలర్ కాపాడుకోవాలనేది వాడి బాధ అనమాట. సో రష్యా వాళ్ళు ఏంది డాలర్ లేకుండా చేసేస్తే అమెరికా మనం చెప్పినట్టు ఉంటుంది అన్నట్టు, వీళ్ళు ఏదో మనకి అంత పెద్ద రాజకీయాలు మనకు తెలియదు కాబట్టి ఆ గొడవలో ఉంది మన బంగారు సిల్వర్. సో మొన్నటిదాకా ఏమన్నారు, సిల్వర్ని ఏమన్నారంటే అసలు 5 లక్షలు కాదు 7 లక్షలు కూడా వెళ్తుంది, ఆగదు అసలు సిల్వర్ రేట్ అన్నారు. అసలు కొనండి అసలు దొరకట్లేదు. అప్పుడు ఎవరైతే కొనలేదో కేజీలు కొనలేకపోయారు ₹1,00,000 ఉన్నప్పుడు సిల్వరు. అసలు ఎంత బాధపడ్డారో అంత బాధపడ్డారు. ఇప్పుడు ఏమంటున్నారు, అప్పుడు 4,80,000 70,000 టచ్ చేసినప్పుడు ఇప్పుడు చూస్తే 2,40,000 నడుస్తుంది సిల్వర్ కేజీ. ఇప్పుడు ఏంది అని అంటే మరి ఇప్పుడు ఏమో ఇది ఒక ట్రాప్ అనుకోవాలా, మరి ఏదో ఒక స్లోగా రేట్ తగ్గించి మళ్ళీ మనల్ని ట్రాప్లో పడేస్తున్నారా, మళ్ళీ పెరుగుతుంది అని కొంతమంది అంటారు, మళ్ళీ పడుతుందని కొంతమంది. అంటే మీ కామన్ పీపుల్ని కన్ఫ్యూజ్ చేసి కొనాలని ట్రై చేస్తున్నారు. మనకి బయట దేశాల విషయాలు మనకు తెలియదు కాబట్టి ఖచ్చితంగా ఏదో జరుగుతుంది బయట దేశాల్లో మొత్తం. ఫస్ట్ అయితే మనం తక్కువ బంగారుని హైప్ చేశారు, పక్కా ఆల్రెడీ మనం ట్రాప్ అయ్యాము. ఇండియన్ కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు చాలామంది ట్రాప్ అయ్యారు ఆల్రెడీ. సో మళ్ళీ ఇప్పుడు ఏంటంటే కొంచెం వెయిట్ చేయడం అనేది బెటర్ అని చాలామంది చెప్తున్నారు. పెరిగితే పెరిగిద్ది అంటే గ్యారంటీ లేదు, పెరగచ్చు పడిపోవచ్చు కూడా. పడిపోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉందనేది కొంచెం రీజనబుల్గా వాళ్ళు చెప్పే దాంట్లో కొంచెం రీజన్ నడుస్తుంది. ఏంటంటే వాళ్ళ డాలర్ స్ట్రాంగ్ అయితే గోల్డ్ కూడా పడుతుంది అని ఒక చిన్న ఇది అనమాట. చాలా తగ్గుతుందని, ఒక 1,00,000 వరకు అయితే రావచ్చు, ₹1,00,000 అని అంటున్నారు కానీ డౌటే, ₹1,00,000 రావచ్చు. సో కొంచెం కొనేవాళ్ళు అర్జెంట్ అవసరం ఉన్నప్పుడు తప్పదు, ఎక్కడైనా పెళ్ళిళ్ళు పెట్టుకున్నప్పుడు తప్పదు మనం తీసుకోవాలి. పెళ్ళిళ్ళు లేనప్పుడు కొద్దిగా ఆగి కొనడం బెటర్ అనమాట. సో ఇవన్నీ మనకి పెద్ద పెద్ద మ్యాటర్లు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ట్రంప్ అనే వ్యక్తి ఏంటంటే ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు. ఇవాళ ఒక విషయం మాట్లాడతాడు, ఎల్లుండి అదే విషయాన్ని క్యాన్సిల్ చేస్తున్నా అంటాడు. అంటే ఒక మాట మీద అసలు నిలబడాడు. చిన్నపిల్లలు ఎట్లా మాట్లాడతారో ట్రంప్ కూడా అంతే. మొన్నటిదాకా ఏంది మనకి ట్యాక్స్ వేస్తాని 50 వేస్తాని 70% వేస్తాని 500% అన్నాడు. మళ్ళా మోడీ వెళ్ళాడు మాట్లాడాడు 18% నుంచి 7% సెట్ చేశారు అన్నారు. సో ఎప్పుడు ఎలా ఉంటాడో మోడీకి తెలియదు. సో బంగారు రేటు కూడా ఏదన్నా జలకు వచ్చింది మళ్ళీ వెంటనే 1,10,000 రావచ్చు. సో కొనుక్కునే వాళ్ళు కొద్దిగా చూసుకొని కొనుక్కోవడం బెటర్, అవసరమైనప్పుడు కొనుక్కోండి. అది ఈ వీడియో నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి.